నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? ఏంటలా చూస్తున్నావు? అక్కడే నిలబడిపోయావే, రా. నీకోసమే బెడ్ నీట్గా రెడీ చేస్తున్నా. నీకు బెడ్ నలిగిపోతే ఇష్టం ఉండదు కదా. ఎక్కడ చూసినా అంతా నీట్గా ఉండాలి అంటావు. నీకోసమే అన్నీ 1కి 2 సార్లు సర్దాల్సి వస్తుంది. ఇదిగో నీకు ఇష్టమైన కలర్ బెడ్షీట్ వేశాను. నీకు ఇష్టమైన రూమ్ ఫ్రెషనర్ కూడా స్ప్రే చేశాను. రా నందు, వచ్చి కూర్చో. మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా, మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా, చిరునవ్వులు ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై. ఏంటి నందు, ఎందుకలా ఉన్నావు? ఇదిగో చూడు, నువ్వే చెప్పేవాడివి గుర్తుందా? బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా మనం బెడ్రూమ్ గది దాటి లోపలికి రాగానే మరో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. టెన్షన్స్ అన్నీ బయటే వదిలేసి లోపల మనం సంతోషంగా ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పావు చెప్పు? అలాంటిది నువ్వు ఇలా టెన్షన్గా ఉండడం ఏంటి? ఇదిగో చూడు, నా కళ్ళలోకి చూడు. నా కనుపాపల్లో నీ ప్రతిరూపం కనిపిస్తూ ఉంటుంది. అది చూస్తూ నీ కష్టాలు బాధలు అన్నీ మర్చిపోవాలి. నీ ప్రపంచం నేనే కావాలి, సరేనా? జ్ఞాపకాలు నన్ను ఇలా తరుముతూ ఉన్నాయి. లేదు, నేను ఈ మూడ్లో ఉండకూడదు. ఇందులో నుంచి బయటపడాలి. లేదంటే నేనేదో నిజంగా తప్పు చేసిన ఫీల్ వచ్చేస్తుంది. లేదు, నేను ఈ ఆలోచన నుంచి బయటపడాలి. నిన్ను మర్చిపోవాలి మేఘన. నీతో గడిపిన మధుర క్షణాలన్నీ మర్చిపోవాలి. లేదంటే నా గతం ఎప్పుడు నన్ను భయపెడుతూ ఉంటుంది. నేనేం తప్పు చేయలేదు. అవును, నేను తప్పు చేయనప్పుడు నేనెందుకు ఇంత ఫీల్ అవ్వాలి? మర్చిపోతాను. నేను ఖచ్చితంగా మర్చిపోతాను మేఘన, మర్చిపోతాను. ఎదకి ఒక గాయం బదల మంది ప్రాణం చెలిమి విడి పందం.
స్విచ్ ఆఫ్ లో ఉంది. అమ్మా ఆకలేస్తుందమ్మా. కొంచెం ఓర్చుకున్నానా. ఆంటీ ఫోన్ తీయగానే మనం అక్కడికి వెళ్ళిపోదాం. కొంచెం ఈ వర్షం తగ్గేదాకైనా ఓపిక పట్టు. అలాగే అమ్మా. అబ్బా ఏం వర్షమో ఏంటో చంపేస్తోంది. సూర్యాపేటలో వర్షమే లేదంట. ఏదో ఒక బండి పట్టుకుని మనం తెల్లారే కల్లా సూర్యాపేట చేరుకుంటే వెంటనే పనులు మొదలు పెడతారంట. అక్కడైతే బోల్డ్ డబ్బులొస్తాయి, కూలి కూడా ఎక్కువ ఇస్తారంట. అవును, ఇక్కడ 10 రోజులు పనిచేసే కంటే అక్కడికి పోయి 3 రోజులు చేస్తే చాలు. ఇక్కడ సంపాదించే డబ్బులు అక్కడే వస్తాయి. అయ్యో అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? అది అయ్యయ్యో తగిలిందానా? లే బాబు లే పద. అమ్మా ఏమైందమ్మా? ఇలా పడిపోయా? అమ్మా లేమ్మా, ఇటు చూడు. లేమ్మా. ఏమైంది? ఏమైందమ్మా? అయ్యో అయ్యో అమ్మా లేమ్మా. అమ్మా ఎలా? అమ్మా లేమ్మా. అమ్మా లేమ్మా. ఏమైంది తల్లి? అమ్మా లేమ్మా. లేమ్మా లేమ్మా. అమ్మా లేమ్మా. అమ్మా లేమ్మా. ఏమైందమ్మా? అమ్మా లేమ్మా. లేమ్మా. అమ్మా లేమ్మా. అమ్మా అమ్మా లేమ్మా. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా లేమ్మా. అమ్మా బామ్మ, అమ్మకి ఏమైంది? అమ్మ ఎందుకు లేవడం లేదు? మీ అమ్మ స్పృహ తప్పిందమ్మా. మీ ఇల్లు ఎక్కడా? మేము మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అదేనమ్మా, ఆ ఇల్లు ఎక్కడుందో చెప్పు. మాకు తెలియదు బామ్మ. పోనీ మీ అమ్మ ఫోన్ తీసుకుని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఫోన్ చేయమ్మా. ఫోన్ ఫోన్ తడిచిపోయింది, పని చేయట్లేదు బామ్మ. అయ్యో మరి ఎలాగమ్మా? ఓసే నువ్వు ఒక పని చెయ్యే, ఏదైనా లారీ వస్తే ఆపు. ఈ లోపల నేను వెళ్ళి ఇంట్లో దించేసి వస్తాను. ఎక్కడనే? ఏ ఇంట్లో దింపుతావే? అదేనే మా ఇంటి దగ్గర దింపుతాను. పాపం ఎక్కడికి పోవాలో తెలియదంట. ఆ అమ్మాయి పరిస్థితి ఏమో బాగోలేదు, అందుకే మా ఇంట్లో దింపేసి వస్తానులే. నీకేమన్నా మతిపోయిందా? వాళ్ళెవరో తెలీదు, ఏంటో తెలీదు. ఆ పిల్లల్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటానంటావేంటి? పాపమే చిన్న పిల్లలు, కొద్దిసేపు ఆగితే ఆ అమ్మాయికి స్పృహ వస్తుందేమో. వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోతారులే. అది కాదే, ఎవరో ఏంటో తెలియకుండా నువ్వింట్లో పెట్టుకుంటే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో. పెట్టుకుంటే ఏమవుతుందే? మా ఇంట్లో ఏమన్నా లక్షలున్నాయా తీసుకుపోవడానికి? అదేం కాదులే. నువ్వు ఇక్కడే ఉండి లారీలు ఏమన్నా వస్తాయేమో చూడు. ఈ లోపల నేను ఈ అమ్మాయిని ఇంట్లో దింపేసి వస్తా. అమ్మ ఒక పంచే, మా ఇల్లు ఈ పక్కనే దగ్గరలో ఉంది. మీ అమ్మని మా ఇంటికి తీసుకెళ్దాం. కాసేపు ఆగాక మీ అమ్మకి స్పృహ వస్తుంది. ఆ తర్వాత తెల్లారాక మీ దారిని మీరు వెళ్ళండి, సరేనా? అలాగే బామ్మ. ఆటో బాబు, ఆటో ఆపయ్యా. ఆటో బాబు, ఆటో ఆపయ్యా. ఆ కారు ఆపుదాం. ఆపండి బాబు, ఆపండి బాబు. ఏమ్మా మీకేమైనా బుద్ధుందా? రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు. ఆగు బాబు. అయ్యా, ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. కాస్త ఇంటి దాకా తీసుకువెళ్ళడానికి సాయం చేయండి అయ్యా. నాకు ఇదే పని ఏంటి? పక్క జరుగు, పోదలకి. అలా అనకండి అయ్యా. బాబు జరుగమ్మా, జరుగు. బాబు సాయం చేయండి అయ్యా. బాబు ఆపండి అయ్యా. అయ్యో అయ్యో బాబు, నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను.
పసిబిడ్డగా కూతురై తిరిగి కోడలై భర్తకు భార్యయై బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా నవ్వును ఏడుపును కలిపి దిగమింగి ఇంటినే గుడి చేసిన దేవత సెలవిమ్మని అడిగితే ఇక సెలవిమ్మని అడిగితే ఇది కనని వినని సంఘటన అపూర్వ సంఘటన ఏవే లచ్చులు ఎవరా అమ్మాయి బండి మీద తీసుకుపోతున్నావు ఏమైంది నీకెందుకురా ఏదో సచ్చినోడా ఏమో ఇద్దరు కలిసి ఏమైనా దుకాణం పెడతారా ఏంటి చెప్పు అప్పుడప్పుడు బేరం చేయడానికి వస్తానులే ఒరే సచ్చినోడా మొన్న చెప్పు తీసుకు కొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదురా ఏదో సచ్చినోడా పావతలకి నువ్వు నా మీద ఎంత కోపడితే నా మీద అంత ప్రేమ ఉన్నట్టే నేనంటే ప్రేమే నీకు నోరుమై వేధవా ఎవతే అది నీకు తోడు తెచ్చుకున్నావా మంచి అందగత్తెనే తీసుకొస్తున్నావు ఏ ఊరు నుంచి తీసుకొస్తున్నావే చెప్పవే ముసల్దానా మే ఊరేరా తాగుబోతు సచ్చినోడా నువ్వు గుర్తుపట్టలేదా నీ చెల్లెలరా ఏయ్ తాగుబోతు సచ్చినోడువు కదా పేకల దాకా తాగి తల్లిని చెల్లిని గుర్తుపట్టడం మానేశావు దొంగ సచ్చినోడా పోరా అవతలకి అమ్మకేమైంది? అమ్మ నిద్ర లేవదా? భయపడకండి నాన్న ఒక్కోసారి అనుకోకుండా ఇలా జరిగితే ఇలాగే అవుద్ది ఒకసారి నా చిన్నప్పుడు నేను కూడా ఇలాగే రైలు కింద పడబోయాను అది చూసి మా అమ్మ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది మళ్ళీ లేవటానికి 3 రోజులు పట్టింది అలాగే మీ అమ్మ కూడా నువ్వు ఎక్కడ బండి కింద పడిపోతావోనని భయపడిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది ఏం కాదులే తెల్లారేసరికల్లా అంతా సర్దుకుంటుంది మీ అమ్మ కళ్ళు తెరుస్తుంది మీరేం భయపడకండి బామ్మ తెల్లారేసరికల్లా అమ్మ నిజంగా కళ్ళు తెరుస్తుంది కదా? తెరుస్తుందమ్మా తను లేస్తుంది మీరేం భయపడకండి మీరిద్దరూ ఏమన్నా అమ్మో ఇప్పుడు పిల్లల్ని ఏమన్నా తిన్నారా అంటే పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదే మళ్ళీ నేను వాళ్ళకు ఆకలి గుర్తు చేసినట్టు అవుద్దో ఏమో మీరు ఒక పని చేయండి మీరిద్దరూ ఇదిగో ఈ చాప మీద పడుకోండి తెల్లారగానే అమ్మ లేస్తుంది లేవగానే మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోండి వెళ్ళేటప్పుడు అదిగో ఆ తలుపు వెనకాల తాళం పెట్టి ఉంచుతాను తాళం వేసి మీ అమ్మతో కలిసి వెళ్ళిపోండి అదేంటి బామ్మ మీరుండరా? లేదమ్మా నేను కూలి పనికి వెళ్ళాలి సూర్యాపేట దగ్గర ఏదో కూలి పనులు ఉన్నాయంట మేస్త్రి రమ్మని చెప్పాడు తెల్లారేసరికల్లా అక్కడికి చేరుకుంటే నాకు పని దొరుకుద్ది పని చేసుకుంటే గాని బతకలేని పేద బతుకులమ్మా మీరేం భయపడమాకండి నేను 2 రోజుల్లో వచ్చేస్తాను ఈ లోపల మీ అమ్మకు బాగైతే సరే లేదంటే నేను ఎలాగో వస్తాగా అప్పుడు వచ్చాక మాట్లాడుకుందాం సరేనా మీరు పడుకోండి జాగ్రత్త అమ్మా వెళ్ళొస్తాను రాది
అమ్మ లేస్తుందా? ఖచ్చితంగా లేస్తుందా? అది బామ్మ చెప్పింది కదా, ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోతారంట. తెల్లారేసరికి అమ్మ లేచేస్తుంది. ఏం భయం లేదు. అమ్మ లేచాక మనం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అక్క, నాకు ఆకలేస్తుంది. ఆకలా? తినటానికి ఏమీ లేవు తమ్ముడు. ఒక పంచై, ఈ రోజుకి కళ్ళు మూసుకొని నిద్రపో. తెల్లారాక అమ్మ లేస్తుంది కదా, అప్పుడు మనం వెళ్ళిపోయి ఆంటీ వాళ్ళ ఇంట్లో మంచి వేడివేడి ఇడ్లీ కానీ ఉప్మా కానీ తిందాం, సరేనా? కానీ రేపటి దాకా ఎలా ఉండాలి? నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. నువ్వు గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నావనుకో, నిద్ర వస్తుంది. నిద్ర వచ్చేస్తే ఆకలి గుర్తుకు రాదు తమ్ముడు. పడుకో, నేను జో కొడతాను. అక్క, లే అక్క, ఆకలేస్తుంది అక్క. అక్క లే. అమ్మా, అమ్మా, లే అమ్మా, ఆకలేస్తుంది. లే అమ్మా. అమ్మ నిన్నే, నాకు ఆకలేస్తుందమ్మా. లేచి ఏమైనా పెట్టమ్మా. అమ్మా లే. అంకుల్, ఏంటమ్మా? ఆకలేస్తుంది. నాకు బజ్జీలు పెడతావా? ఎందుకు పెట్టను? డబ్బులు ఇస్తే ఎన్నైనా ఇస్తాను. నా దగ్గర డబ్బులు లేవు అంకుల్. మా అమ్మ నిద్రపోతుంది. నిద్ర లేవగానే ఇచ్చేస్తా. ఏంటి, మీ అమ్మ నిద్రపోతుందా? వెళ్ళి నిద్ర లేపి డబ్బులు తీసుకునిరా, నేను ఇక్కడే ఉంటా. రేపటి దాకా లేవదంట, ఆంటీ చెప్పింది. నాకేమో ఆకలేస్తుంది. ఇంట్లో తినడానికి ఏమీ లేవు. కొంచెం పెట్టండి అంకుల్ ప్లీజ్. ఏయ్ పోతలకి, నీలాంటి వాళ్ళకి ఉచితంగా ఇవ్వడానికి నేను ఈ బండి పెట్టుకోలేదు. ఓపో. అంకుల్, బాగా ఆకలిగా ఉంది. ఒక్కటి ఇవ్వండి అంకుల్. మా అమ్మ లేవగానే ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? పోతలకి. ఒరే ఇట్రారా.
ఏమైందిరా? ఆకలిస్తుంది అంకుల్. ఆ అంకుల్ అడిగితే డబ్బులు కావాలంటున్నాడు. నా దగ్గరేమో డబ్బులు లేవు. పాపం ఆకలేస్తుందంటరా. అవునా? సరే, నేను నీకు పెడతాను కానీ నన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తావా? రేయ్, ఎవడ్రా వాడు? అదేరా, మన లచ్చలుంది కదా, లచ్చలో దాన్ని తీసుకొచ్చిందిలే. తను చాలా బాగుంది. ఏమో సెట్ అవుతుందేమో, ట్రై చేద్దాం. ఒప్పుకుంటుందంటావా? పెళ్ళోని చూస్తే తెలియట్లా, ఆకలితో ఉన్నాడు. వాడి దగ్గర డబ్బులు లేవు. ఏదో ఒకటి సెట్ చేద్దాంరా. కానీ ఏరా బుడ్డోడా, ఏమంటావు? నీకు ఆకలి తీరాలి, మాకు ఆకలి తీరాలి. ఇదిగో బజ్జీ కూడా రెడీగా ఉంది. ఇదే నీకు ఇస్తాను. నీకు కావాలంటే ఇంకా ఇప్పిస్తాను. మరి నువ్వు మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తావా? ఏంటి, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఎంత కాదనుకున్నా మేఘన పిల్లలు ఇలా గుర్తుకొస్తున్నారేంటి? అసలు ఈ టైంలో మేఘన ఎక్కడికి వెళ్ళిందో, ఆ పిల్లల్ని తీసుకొని తను అసలు ఎక్కడుందో, సేఫ్గా ఉందో లేదో. వాళ్ళని క్షేమంగా కనీసం వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంట్లో దింపి రావాల్సింది. అలా నిర్దాక్షిణ్యంగా పంపించేసి తప్పు చేశానా? అసలు వాళ్ళు ఎక్కడున్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో? ఇప్పుడు నీకు బజ్జీ కావాలంటే నాకు పని చేసి పెట్టాలి. చేస్తావా? ఏంటో చెప్పండి అంకుల్. ఒకసారి నన్ను మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళు. ఎందుకు అంకుల్? ఏం లేదురా, ఇంత అందమైన బాబుని కన్నా మీ అమ్మ ఎలా ఉందో చూడాలి. తనతో మాట్లాడాలి. పాపం నువ్వు ఆకలితో బయట తిరుగుతున్నావంటే ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏంటో. ఒకసారి మీ అమ్మకు కనపడి మీ అమ్మతో మాట్లాడి నీ ఆకలి తీర్చినట్టే మీ అమ్మ ఆకలి కూడా తీర్చాలి కదా. సరే అంకుల్, రండి. వెళ్ళు. వెళ్ళరా. పద. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అందుకో అమ్మా డంగురు డంగురు డంగురుమా. ఇదిగో మా అక్క, మా అమ్మ. పాపా, తమ్ముడు భయపడకు. ఇదిగో బజ్జీ తింటావా? మీ అమ్మనేమి చేయను, నిన్ను ఏమి చేయను, కానీ నువ్వు నాతో పాటు రావాలి. ఎక్కడికి? రా చెప్తా. నేను రాను. నువ్వు రాకపోతే మీ అమ్మని తీసుకెళ్తా.